ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మార్చి 4 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని సన్నిధి, ఆయన సమాధానము, నిత్య కృప మీకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగున్నారా? చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు కదూ. 7th క్లాసు, 10th క్లాసు, ఇంటరు, ఇలాగున ఎంతోమంది బిడ్డలు పరీక్షల సమయాలలో ఆందోళన చెందుతూ ఉంటారు. అట్టి వారి కొరకు మనము తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. అలాగునే చాలామంది బిడ్డలు బలహీనులుగా, అనారోగ్యముతో ఉన్నవారు ఉన్నారు. అట్టి వారి కొరకు ప్రభువు వారికి త్వరగా విడుదలనివ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రతి దినము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడం అనేది ఒక క్రైస్తవునిగా మన బాధ్యత. మన కొరకు మనం ప్రార్థించుకోవాలి. ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 1-2 వచనాలలో శ్రేష్టమైన సంగతులను రాశాడు. మనము సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగాను సౌఖ్యముగాను ఉండాలి అంటే అందరి కొరకు మనము ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి అనేది చేయాలట. అప్పుడు ప్రభువు మన ప్రార్థన ఆలకించి అందరి విషయాలలో ఆయన కృప అనుగ్రహిస్తూ వారి కొరకు ప్రార్థించిన దానికి గాను మనలను ఆయన దీవిస్తాడు. అట్టి శ్రేష్టమైన ప్రార్థనతో ప్రభువు నిత్యము మనలను నింపి నడిపించునుగాక. ఆమేన్. రండి, ఈ దినమున 43వ కీర్తనలో ఆఖరి చరణాన్ని చదువుకుని మనము ధ్యానము చేసి ఈ కీర్తనను ముగించుకుందాం. కీర్తన గ్రంథము 43వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేనాయనను స్తుతించెదను. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి ఎడల మీ కృపను చూపండి. వారికున్న బలహీనతలలో నుండి వారిని విడిపించండి. అనేక కుటుంబాలలో నెమ్మది లేక, సమాధానము లేక తల్లడిల్లుతున్నాయి. ఆ కుటుంబాలకు సమాధానమును అనుగ్రహించండి. రక్షణ పొందక నశించుచున్న ప్రతి ఆత్మ రక్షింపబడినట్లు కార్యము చేయండి. ఎంతోమంది బిడ్డల జీవితాలలో ఎన్నో విషయాలలో బలహీనులుగా ఉంటున్నారు. అట్టి బలహీనతల నుండి వారికి విడుదల కలిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము 43వ కీర్తన 5వ చరణాన్ని చదువుకున్నాం. ఇదే మాట 42వ కీర్తన 11వ చరణములో కూడా మనము ధ్యానము చేశాం. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త,
నా దేవుడు, ఇంకనూ నేను స్తుతించెదను అన్న మాటలు, కీర్తనాకారులు మాట్లాడినటువంటి విషయాలు మనం గత కాలములో కూడా ధ్యానము చేశాం. కీర్తనాకారుని యొక్క ప్రాణం ఏ విషయములోనూ కృంగియున్నట్లుగా, తనను తొందర పెడుతున్నట్లుగా మనము గ్రహిస్తున్నాం. అయితే తన ప్రాణాన్ని సముదాయించుకుంటూ దేవుని యందు నిరీక్షణయించు, తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు, ఇంకనూ ఆయన్ని స్తుతిద్దాం అని చెప్పి తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటున్న సందర్భాన్ని మనము చూస్తున్నాం. మన జీవితములో కొన్ని పర్యాయాలు మనకు కలిగినటువంటి గాయాలు లేక మనకు తగిలిన దెబ్బలను బట్టి చాలాసార్లు మన ప్రాణం తల్లడిల్లుతుంది. మనం అనేక విషయాలలో తొందరపడిపోతూ ఉంటాం, అనేక విషయాలలో కృంగిపోతూ ఉంటాం. మనం ఎంతగా ఓదార్పు పొందాలి అనుకున్నా పదే పదే ఆ విషయాలు గుర్తుకొచ్చి ఓదార్పు పొందలేక ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటాం. 61వ కీర్తన 2వ చరణములో దావీదు భక్తుడు కూడా భూదిగంతముల నుండి నేను తల్లడిల్లిపోతున్నాను అంటాడు. పరిస్థితులను బట్టి, మన జీవితాలలో జరిగే విపత్కరమైన సంఘటనలను బట్టి ఎంతగానో మనము కృంగిపోతూ ఉంటాం. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను, అది లోకము ఇచ్చునట్టు కాదు అని ప్రభువు మాట్లాడాడు. కారణం, ఆ 14వ అధ్యాయం 1వ వచనములో మనుషుల హృదయాలు కలవరపడుతున్నట్లుగా ప్రభువు చూశాడు. మీ హృదయములను కలవరపడనియొద్దు అని చెప్పాడు. చాలాసార్లు మన హృదయాలు కలవరపడిపోతూ ఉంటాయి, కంగారు పడిపోతూ ఉంటాయి. సమస్యలను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితులను మనమెంతగా మరచిపోవాలి అనుకున్నా అవి మరపు రాక మనల్ని వేధిస్తూ ఉంటాయి, మనల్ని బాధిస్తూ ఉంటాయి. వాటి నుండి విడుదల పొందలేక, ప్రాణాన్ని నెమ్మది పరుచుకోలేక ఎంతగానో మనము తల్లడిల్లుతూ ఉంటాం. అయితే దేవుని యందు నిరీక్షణ ఉంచితే ప్రభువు ఖచ్చితముగా నీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. నీవు ఏ విషయములైతే కృంగి ఉన్నావో, ఏ విషయములోనైతే కలవరపడుతున్నావో ఆ విషయాల నుండి విడుదల కలిగించి నీకు నెమ్మదిని పుట్టిస్తాడు. ఆయన నీ రక్షణకర్త, నీ దేవుడు. నిన్ను విమోచించినవాడు ఆయనే. నీ కొరకు తన ప్రాణాన్నే వెలగా ఇచ్చి నిన్ను రక్షించుకున్నాడు. నీవు ఆయన సొత్తు. ఆయన సొత్తైన ప్రజల విషయంలో ఆయన తన కార్యములను అలక్ష్యం చేసేవాడు కాడు. ఆయన తన కార్యాల విషయములో, తన పిల్లల విషయములో నిర్లక్ష్యతగా ఉండడు. అయితే ప్రతిదానికి ఒక సమయం అనేది ఏర్పరచబడింది గనుక ఆ సమయము కొరకు మనము వేచి చూడవలసిన ఆవశ్యకత ఉంది. కానీ మన బలహీనతలను బట్టి, మన అవిధేయతను బట్టి వేచి చూడలేక కలవరపడిపోతూ కృంగిపోతూ ఉంటాం. నేటి దినాలలో అపవాది మనుషులకు సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా వాడు చేయాలని ఎన్నెన్నో కలవరాలను హృదయాల్లో పుట్టిస్తున్నాడు. అయితే దేవుని యొక్క ఆత్మ మనకు సమాధానాన్ని కలిగిస్తుంది. ఆయన సన్నిధిలో మనకు నెమ్మది ఉంది, సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన వాక్యాన్ని ధ్యానము చేస్తూ, ప్రార్థన చేస్తూ, సహవాసముతో చక్కగా ఎదుగుతుంటామో ఈ కలవరాలన్నిటి నుండి నెమ్మది పొందుతాం. ఒంటరిగా, ఏకాకిగా ఉంటే
అపవాది ఎన్నో తలంపులను తెచ్చి మనల్ని కలవరపెట్టి బలహీనపరుస్తాడు. అందుకే చక్కగా పరిశుద్ధుల సహవాసముతోనూ, దేవుని వాక్యముతోనూ, దేవునితోనూ సహవాసము చేయడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు సహవాసం ఉందో మనం వారితో చక్కగా గడుపుతాము గనుక ఒంటరితనం ఉండదు. ఒంటరితనము లేకపోతే అపవాది మనలను గలిబిలి చేయలేడు. అపవాది యొక్క గురి ఒకటే, దేవుని పిల్లలను ఏ రీతిగానైనా గలిబిలి చేసి లోకములోకి ఏడవాలని. అయితే దేవుని వాత్సల్యత, ఆయన యొక్క కృప మన చుట్టూ ఆవరించి ఉంది గనుక కంచెగా ఆయన మనల్ని కాపాడుతూ పడిపోనీయకుండా, జారిపోకుండా కాపాడుతున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఏ విషయములో కృంగి ఉన్నావో, ఆర్థిక సమస్యల, ఆరోగ్య సమస్యల, కుటుంబ పరిస్థితుల, ఉద్యోగ విషయాల, గర్భఫలము లేదనా, వివాహము కాలేదనా, ఆత్మీయతలో ఎదగలేకపోతున్నానన్నా, ఏ విషయములో నీవు కృంగి ఉన్నావో ప్రభువుకు తెలుసు. హృదయాన్ని తెరచి ప్రభువు దగ్గర హృదయపూర్వకంగా నీ పరిస్థితులను చెప్పు. ఆయన సహాయము చేయు దేవుడు. ఆయన మనలను ఆనంద సంతోషములతో నింపి నడిపించే ప్రభువు. అట్టి ప్రభువు మనకు తోడయ్యున్నాడు గనుక ధైర్యముగా మనము కృపాసింహాసనం యొద్దకు చేరి ఆయన పాద సన్నిధిలో మన వేదన బాధలను ఆయనకు చెప్పుకోగలుగుతున్నాం. ప్రభువు కృప నిత్యము మనకు తోడయ్యుండి సమాధానముతో మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయ, మీ సంకల్పమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను బలపరచండి. వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి, ఆదరణ కలిగించి కృపను చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైయుండునుగాక. ఆమేన్.